లాస్ట్ క్లాస్లో మనం కొన్ని చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేన్లో అనేది కనుక మూవ్ అవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి కొన్ని మ్యాక్సిమం హైటు, టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ఇవి నేర్చుకున్నాం కదా మనం. అట్లనే ఇక్కడ మనకి ఈ మ్యాక్సిమం హైటు రేంజ్ గురించి ఇంకోసారి చూద్దాం మనం. మ్యాక్సిమం హైట్, ఈ మ్యాక్సిమం హైట్ని మనం ఎట్లా రాస్తాం మనం? హెచ్ మ్యాక్సిమం యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2gగా రాసాం మనం కదా. అటు తీటా అనేది కనుక 45 డిగ్రీస్ అయినప్పుడు రేంజ్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది నాన్న. ఒకసారి చూద్దాం మనం దీంట్లో 45 డిగ్రీస్ మనం పెట్టి చూద్దాం. రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 తీటా వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 45 డిగ్రీస్ తీసుకున్నాం మనం బై జీ. అంటే యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ 45 ఎంత? 90 డిగ్రీస్ బై జీ. సో యూ స్క్వేర్ బై జీ. సో రేంజ్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? 45 డిగ్రీస్ అప్పుడు రేంజ్ మ్యాక్సిమం ఉంటుంది మనకి. అట్లానే మనం హైట్కి రేంజ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనే దాన్ని చూద్దాం మనం. మ్యాక్సిమం హైట్కి రేంజ్కి మధ్య రిలేషను. సో మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం హైట్ని రేంజ్ని డివైడ్ చేద్దాం మనం. సో ఫస్ట్ మ్యాక్సిమం హైట్ రాద్దాం నాన్న. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g ఇది మ్యాక్సిమం హైట్ బై రేంజ్ డివైడెడ్ బై రేంజ్ రాస్తున్నా నేను. యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జీ అన్నమాట కదా. సో దీంట్లో వచ్చేలాగా మనకి ఏమవుతుంది? దీన్ని అంతా ఉంచుదాం, మ్యాక్సిమం హైట్ అంతే ఉంచుదాం మనం. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g అంతే ఉంచాను. రేంజ్ ఉంది కదా, దాన్ని మనం న్యూమరేటర్లో తీసుకెళ్దాం మనం. అప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. జీ బై యూ స్క్వేర్ సైన్ 2 తీటా. సో దీన్ని మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉన్నది ఏంటి? ఇక్కడ యూ స్క్వేర్ ఇక్కడ యూ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ జీ ఉంది ఇక్కడ జీ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏముంటుంది నాన్న? సైన్ స్క్వేర్ తీటా ఉంటుంది బై ఇక్కడ 2 ఉంది సైన్ 2 తీటా కదా. మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? 2 సైన్ తీటా కాస్ తీటాగా రాయొచ్చు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే సైన్ స్క్వేర్ తీటాలో ఒక సైన్ తీటా, డినామినేటర్లో ఒక సైన్ తీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రెండు ఉంటే ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఏముంటుంది ఇక్కడ? సైన్ తీటా ఉంది బై 2 ఇంటూ 2 ఎంత? 4 ఇంకెంత? కాస్ తీటా. సో దీన్ని మనం 1/4 ట్యాన్ తీటాగా రాయొచ్చు, 1/4 ట్యాన్ తీటాగా రాయొచ్చు. సో హెచ్ బై ఆర్ ఏమవుతుంది నాన్న? 1/4 ట్యాన్ తీటా. నేనేం చేస్తున్నాను? 4 అనే దాన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, ఇది ట్యాన్ తీటా అయింది. లేదా 4h ఈక్వల్ టు ఆర్ ట్యాన్ తీటా, 4h ఈక్వల్ టు ఆర్ ట్యాన్ తీటా. ఓకేనా? ఇది హైట్కి రేంజ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనమాట. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే, మనం ఆబ్జెక్ట్ దాన్ని మనం ఏం చేస్తాం? ఒక పాయింట్ నుంచి మనం ప్రొజెక్ట్ చేస్తాం మనం. సో సమ్ యాంగిల్ తీటా యాంగిల్తో మనం ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? సమ్ హైట్ వెళ్తుంది, మళ్ళీ వచ్చి తిరిగి అదే ప్లేన్లో ల్యాండ్ అవుతుంది. సో ఎక్కడి నుంచి అయితే మనం పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి హారిజాంటల్ డిస్టెన్స్ మనం ఏమన్నాం? రేంజ్ అని చెప్పేసి అన్నాం. అట్లనే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ని మనం ఏమన్నాం? మ్యాక్సిమం హైట్ అన్నాం మనం. అయితే ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర మ్యాక్సిమం హైటు అలానే రేంజ్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. మ్యాక్సిమం హైటు రేంజ్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఆ యాంగిల్ ఏంటి అనే దాన్ని మనల్ని అడుగుతారు. సో పర్టికులర్ యాంగిల్ దగ్గర మ్యాక్సిమం హైటు రేంజ్ రెండు ఈక్వల్ అవుతాయి. సో అలాంటప్పుడు ఆ యాంగిల్ ఏంటి అనేదాన్ని మనం కనుక్కోవాలి. సో చూడు ఇక్కడ మనకి ఇదే ఈక్వేషన్ తీసుకుంటే నేను 4h ఈక్వల్ టు ఆర్ ట్యాన్ తీటా అన్నాం మనం. సో రెండు హెచ్ ఆర్ రెండు ఈక్వల్ కాబట్టి ట్యాన్ తీటా ఏమవ్వాలి మనకి? 4 అవ్వాలి. అంటే ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏమవ్వాలి? ట్యాన్ ఇన్వర్స్ 4 డిగ్రీస్. సో ట్యాన్ అనేది 4 డిగ్రీస్ ఎప్పుడు అవుతుంది అని అంటే 76. ట్యాన్ అనేది 4 ఎప్పుడు అవుతుంది అని అంటే 76 డిగ్రీస్ దగ్గర అవుతుంది అనమాట. 76 డిగ్రీస్ దగ్గర ట్యాన్ అనేది 4 అవుతుంది. సో 76 డిగ్రీస్ యాంగిల్తో కనుక వీళ్ళు ప్రొజెక్ట్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ అనేది ఎంత మ్యాక్సిమం హైట్ అయితే వెళ్తుందో అంత రేంజ్ ఉంటుంది. ఎంత మ్యాక్సిమం హైట్ అయితే వెళ్తుందో అంత రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి నోట్ చేసుకున్నాను. మా బోర్డు క్లియర్గానే ఉందిగా? ఓకే.
నెక్స్ట్ చిన్నది ఇంకొకటి చెప్పుకుందాను ప్రాబ్లమ్స్ చేసే ముందు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కనుక్కోండి అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఒకటే, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ల్యాండింగ్ ఒకటే. సో కాకపోతే ఏం చేస్తాడంటే 2 డిఫరెంట్ యాంగిల్స్ తోటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తాడు. ఎక్స్ యాక్సిస్ తోటి 2 డిఫరెంట్ యాంగిల్స్ తోటి. ఫస్ట్ దాన్ని థీటా యాంగిల్తో విసిరేసాడు అనుకో, రెండో దాన్ని వచ్చేలకి ఏమవుతుంది 90 మైనస్ థీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ థీటా 90 మైనస్ థీటా రెండు ఏవైతే ఉన్నాయో, థీటా 90 మైనస్ థీటా, ఈ రెండు కూడా మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. ఈ పర్టికులర్ యాంగిల్స్ దగ్గర యాంగిల్స్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా రెండింటి యొక్క రేంజ్ అనేది సేమే. రెండింటి యొక్క రేంజ్ అనేది సేమ్. డిఫరెంట్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసిన రేంజ్ అనేది ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి కింద పడతాయి అనమాట, హిట్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవునా కాదా అని మనం కనుక్కోవాలి. జస్ట్ సింపుల్ మనకి ఇచ్చినటువంటి 2 యాంగిల్స్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఎడిషన్ చేయండి. ఇచ్చినటువంటి 2 యాంగిల్స్ని ఎడిషన్ చేయండి. ఎడిషన్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది కనుక 90 డిగ్రీస్ వచ్చిందనుకో, సో ఆ రెండు కూడా ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. 90 కాకపోతే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ మనకి థీటా ఫస్ట్ది, రెండో దశలకి 90 మైనస్ థీటా అన్నాం. సో ప్లస్ థీటా మైనస్ థీటా రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకేముంటుంది మనకి 90 ఉంటుంది. ఇంకొకసారి ఏమంటాడంటే దీన్ని 45 మైనస్ ఆల్ఫాతో ప్రొజెక్ట్ చేస్తాడు ఒకదాన్ని, 45 మైనస్ ఆల్ఫాతో ప్రొజెక్ట్ చేస్తాడు. ఇంకొకదాన్ని 45 ప్లస్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాడు. ఒకదాన్నేమో 45 మైనస్ ఆల్ఫా, ఇంకో దానేమో 45 ప్లస్ ఆల్ఫా యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాడు. సో ఈ 2 డిఫరెంట్ యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా రేంజ్ అనేది సేమ్ అవ్వాలి అని అంటే ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసినప్పుడు వాల్యూ ఏమవ్వాలి 90 డిగ్రీస్ అవ్వాలి. సో రెండు ఎడిషన్ చేసుకో కావాలంటే 45 మైనస్ ఆల్ఫా ప్లస్ 45 ప్లస్ ఆల్ఫా, మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా రెండు క్యాన్సిల్ చేయమా, ఏమవుతుంది మనకి 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే వాటిని మనం కనుక్కుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. మనం నిన్న చెప్పుకున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో నేను చెప్పినటువంటి ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి నేను పక్కన రాస్తాను, ఒకసారి చూడు. ఫస్ట్ది వచ్చేదాకా ఏంటి మనకి v = u ప్లస్ at ఫస్ట్ ఫార్ములా అదేగా. రెండవది s = ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. మూడవది v² మైనస్ u² = 2as. నాలుగవది sn = u ప్లస్ a ఆఫ్ n మైనస్ 1/2. ఐదవది టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఎస్ అంటే రాదు u sin θ/g. ఆరవది టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ/g. ఏడవది మ్యాక్సిమం హైట్ u² sin² θ/2g. ఎనిమిదవది రేంజ్ u² sin 2θ/g. సో ఇవి ఫార్ములాస్ నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి ఫార్ములాస్. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అయిన వాటిని సాల్వ్ చేద్దాం మనం. సో ఒకసారి కొంచెం చూడు, ఫస్ట్ ప్రాబ్లం చూడు ఒకసారి. సో ఒక బ్యాట్స్మెన్ ఒక బాల్ని హిట్ చేశాడమ్మా. సో క్వశ్చన్ రాస్తున్నాను చూడు. ఏ బ్యాట్స్మెన్ hits a ball at an angle 30 degree with the horizontal తోటి 30 డిగ్రీ యాంగిల్ చేస్తూ హిట్ చేశాడు అతను. దానికి ఇనీషియల్ స్పీడ్ వచ్చేలకి 30 మీటర్ పర్ సెకండ్. 30 మీటర్ పర్ సెకండ్.
సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దాని యొక్క టైమ్ ఆఫ్ ఎసెంటు, టైమ్ ఆఫ్ ఫ్లైటు, మ్యాక్సిమం హైటు, రేంజ్, ఈ నాలుగిటిని మనం కనుక్కుందాం. సో టైమ్ ఆఫ్ ఎసెంటు, టైమ్ ఆఫ్ ఫ్లైటు, మ్యాక్సిమం హైటు, రేంజ్, వీటిని కనుక్కుందాం మనం. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇనీషియల్గా ఆ బాల్ని హిట్ చేశాడు. ఎంత యాంగిల్తో హిట్ చేశాడు అతను? 30 డిగ్రీ. సో తీటా ఈక్వల్ టు ఎంత తీసుకుందాం మనం? 30 డిగ్రీ తీసుకుందాం. అండ్ ఇనీషియల్ స్పీడ్ వచ్చేకి ఎట్లా తీసుకుందాం మనం? 30 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు అతను. ఓకే, సో టైమ్ ఆఫ్ ఎసెంట్ కనుక్కోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కదా. ఇనీషియల్ వెలాసిటీ ఉంది, యాంగిల్ ఉంది. ఇనీషియల్ వెలాసిటీ, యాంగిల్ ఉంది. జీ వాల్యూ 10 తీసుకో, లేకపోతే 9.8 తీసుకో, సరిపోతుంది. సో ఫస్ట్ దానికి టైమ్ ఆఫ్ ఎసెంట్, సో యూ సైన్ తీటా బై జీ అన్నాం మనం. సో ఏమవుతుంది నాన్న ఇక్కడ మనకి? యూ అంటే మనకి 30, తీటా సైన్ 30 నాన్న 1 బై, అంతేనా? ఓకే రే, ఆన్సర్ చెప్పేసావా? సో యూ ఎంత? 30, సైన్ 30 ఎంత? 1/2 బై ఇది వచ్చేలకే 10 కదా. సో 1.5 సెకండ్స్. సో అట్లనే రెండోది నాన్న టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? టైమ్ ఆఫ్ ఎసెంటు ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. మనకేం తెలుసు? టైమ్ ఆఫ్ ఎసెంటు, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు సేమే. సో పైకి వెళ్ళడానికి ఎంత టైం పెట్టిద్దో పైనుంచి కింద రావడానికి అదే టైం పెట్టింది. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత? 1.5 సెకండ్. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అదే ఉంటుందిగా. సో మొత్తం ఎంత కాదు మనకి 3 సెకండ్ టైం పడుతుంది. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది? దానికి 3 సెకండ్ టైం పడుతుంది మనకి. ఓకేనా? అట్లనే మ్యాక్సిమం హైట్ మూడోది. హెచ్ వచ్చేలకి చేస్తున్నావా? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సో యూ వాల్యూ ఎంత నాన్న? 30. సో 30 × 30 రాసిన నేను. సో సైన్ తీటా వాల్యూ ఎంత? 30. సో దీనికి స్క్వేర్ అనమాట. సైన్ స్క్వేర్ 30 బై 2 × 10. సో ఈ 30 × 30 అంతే రాశానా? సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో 1/2 × 1/2 రాశాను బై 2 × 10. సో ఎలా చేద్దాం మనం దీన్ని? 15, ఇది వచ్చేలకేనేమో 0 క్యాన్సిల్ అవుతుంది, ఇది వచ్చేలకేనేమో 1.5, ఇది వచ్చేలకేనేమో 7.5. సో ఇక్కడ మనకే మిగులుతుంది 7.5 × 1.5 ఎంత నాన్న? 11.25. రైట్, ఇది మ్యాక్సిమం హైట్. అట్లనే రేంజ్ వచ్చేలకే యూ స్క్వేర్ సైన్ 2 తీటా బై జే 30 × 30 సైన్ 2 తీటా, తీటా వాల్యూ ఎంత? 30. 2 × 30 ఎంత? 60. సైన్ 60 వాల్యూ ఎంత? సైన్ 60 √3/2. జీ వాల్యూ వచ్చేలకి ఎంత? 10. సో ఇది పోయింది ఎంత? 15 అమ్మా 45√3 అంతేనా? అదేనా ఆన్సరు? ఎట్లా వచ్చింది? ఆ 900. ఎందుకు? 2 తీటాకమ్మా. తీటా ఎంత? 30. 2 × 30 ఎంత? 60. సో సైన్ 60 వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేలకే నేను కొంచెం మారుస్తాను, ఒకసారి ట్రై చేయి నువ్వు. క్వశ్చన్ ఏంటి అని అంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇచ్చాను నాన్న. ఆ పాత్ ఏదైతే ఉందో పారాబోలిక్ పాత్ ఉంది కదా, ఆ పారాబోలిక్ పాత్ ఈక్వేషన్ ఇచ్చారు మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ
సో ఎంత ఇచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ y ఈక్వల్ టు 10x మైనస్ 5/9 x². ఇది ఈక్వేషన్ ఇచ్చారు వాళ్ళు. మనకి జీ వాల్యూ కూడా ఇచ్చారు. జీ వాల్యూ ఎలా తీసుకోవాలంటే 10 m/s² తీసుకుందాం మనం. దీంట్లో మనకి ఏం కావాలంటే రేంజ్ కావాలి. దీంట్లో మనకి రేంజ్ అనేది కావాలి. ఎట్లా కనుక్కుందాం? మా వైని చైనానా వైని డిఫరెన్సియేషన్ చేద్దాం. మా 80 వచ్చిందా? రైట్. సో ఏంటంటే ఇక్కడ మనకి y ఈక్వల్ టు 10x మైనస్ 5/9 x² ఇచ్చారు కదా. సో దీని వాల్యూ ఎంత నాన్న? జనరల్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు tan θ మైనస్ g/2 u² ఇది వస్తుంది కదా, 2u² sin² θనా sin 2θ అదేనా వచ్చేది? sin² θనా 2u² sin² θ జనరల్ ఫార్ములా. నా పారాబోలిక్ ఈక్వేషన్ ఏంటి? tan θ ఈక్వల్ టు 2g/2 నాకే డౌట్ పెడుతున్నావు. మర్చిపోయాను. ఒక నిమిషం లైన్లో ఉండు. u² cos² θ u² cos² θ 2u² cos² θ ఇది మామూలుగా మనకి. దీంట్లో ఈ tan θ అని చెప్పింది అంటే మనకి యాంగిల్ చెప్పింది మనకి. దీంట్లో మనకి ఏం చెప్పింది? tan θ ఏం చెప్పింది అంటే యాంగిల్ చెప్పింది. ఇకపోతే ఈ u² cos² θ ఇది ఏదైతే ఉందో ఇది మనకి రేంజ్ చెప్పింది. ఇది మనకి రేంజ్ చెప్పింది. ఓకేనా? సో రైట్. ఇప్పుడు జనరల్గా మామూలు చూడు, ఇక్కడ ఇచ్చాడు ఇట్లా ఇచ్చాడు కదా, ఈక్వేషన్ ఇట్లా ఇచ్చారు కదా. దీన్ని ఎట్లా రాస్తున్నా అంటే నేను y ఈక్వల్ టు 10x మైనస్ 5/9 x² ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నుంచి 10 అని మనం బయటికి లాగుదాం. దీంట్లో నుంచి 10 బయటికి లాగుదాం. మనం 10 బయటికి లాగామనుకో ఇక్కడ ఏముంటుంది? x ఉంటుంది మైనస్. ఇక్కడ ఏమవుతుంది నాన్న? దీంట్లో ఏమవుతుంది? ఇంతే కదా ఉండేది, అంతేగా. దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తాను, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేశాను. సో ఓకేనా? ఇది 10 అయిపోయింది, ఇది బయటికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ మనకి 18 వచ్చింది కదా. సో ఈ 18 అనేది ఏంటంటే రేంజ్ అనమాట. ఈ 18 అనేది ఏంటంటే రేంజ్. సో రేంజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. ఇట్లాగే ఈక్వేషను ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఇచ్చేసి దాంట్లో మనకి రేంజ్ కనుక్కోమన్నా కానీ ఎట్లా కనుక్కుంటాం. సో ఈ టర్మ్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ ఏంటంటే మనకి రేంజ్ చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ చెప్పింది మనకి. ఇక్కడ tan θ ఏదైతే ఉందో అది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏంటంటే మనకి రేంజ్ అనేదాన్ని చెప్పింది మనకి. సో ఇంకా ఈక్వేషన్ చెప్తాను నేను చూడు. మామూలుగా ఈసారి ఈక్వేషన్ ఎట్లా ఇచ్చారంటే మనకి y ఈక్వల్ టు √3x y ఈక్వల్ టు √3x మైనస్ g/2x² ఇట్లా ఉంది. √3x మైనస్ g/2x². దీంట్లో యాంగిల్ ఎంత అవుతుంది నాన్న? యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ తీటా. tan θ వాల్యూ ఎంత? √3. సో తీటా ఈక్వల్ టు ఎంత? tan ఇన్వర్స్
√3 కదా. సో వాల్యూ ఎంత, తీటా వాల్యూ √3 ఎప్పుడవుతుంది, 60ఏనా, 60ఏనా, రైట్. తర్వాత వచ్చాక దీంట్లో రేంజ్ కావాలన్నాడు అనుకో, ఇదిగో డినామినేటర్లో వాల్యూ ఉంది చూసావా, అది రేంజ్ అవుతుంది మనకి. ఓకేనా. సో 2 అనేది రేంజ్ అవుతుంది. ఓకేమా, రైట్. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఉండు దీని మీద, ఈ మ్యాక్సిమం హైట్ రేంజ్ మీద ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ చూడనా, a stone is to be thrown so that it cover a horizontal distance. ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే 3 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసింది. సో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్, సో వెలాసిటీ ఎంత, 7 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో మనల్ని ఏం అడుగుతున్నారంటే యాంగిల్ కనుక్కోమంటున్నారు. అట్లనే దాని యొక్క హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, మ్యాక్సిమం హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. సో మనల్ని ఏమొచ్చాడు, 7 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినప్పుడు 3 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట. 3 మీటర్స్ హారిజంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట. సో ఫస్ట్ మనల్ని ఏమడిగారు, యాంగిల్ కనుక్కోండి అన్నారు. తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు మనకి, మ్యాక్సిమం ఎంత హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ చెందింది, ఇది మ్యాక్సిమం ఎంత హారిజంటల్ డిస్టెన్స్ చెందింది. ఓకేనా. సో దీన్ని ఫస్ట్ మనం యాంగిల్ కనుక్కుందాం నాన్న. మనకేమి ఇచ్చారు, ఫస్ట్ చూడు, హారిజంటల్ డిస్టెన్స్ ఇచ్చారు 3 మీటర్స్ ఇచ్చారు, ఇనీషియల్ వెలాసిటీ ఎంత 7 మీటర్స్. సో మన దగ్గర ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేలకి హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేలకి రేంజ్ అనేది వచ్చేలకి 3 మీటర్స్ ఉంది. తర్వాత వచ్చేలకి ఇనీషియల్ వెలాసిటీ వచ్చేలకి ఎంత ఉంది మన దగ్గర, 7 మీటర్ పర్ సెకండ్ ఉంది. మనం ఏం కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి. సో రేంజ్ ఫామ్లో మనం ఉపయోగించుకోవచ్చు, దీంట్లో రేంజ్ ఫామ్లో మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. సో రేంజ్ R = U² sin 2θ/g. సో రేంజ్ ఎంత ఇచ్చారు నాన్న, 3 మీటర్స్ ఇచ్చారు. యూ వాల్యూ ఎంత, 7² అంటే 49, sin 2θ అంతే ఉంచుతున్నాను. జీ వాల్యూ ఎంత తీసుకుందాం మనం, 9.8 తీసుకుందాం మనం. ఓకేనా, క్యాన్సిలేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 9.8 అనేది 49లో 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ అనా, రైట్. తర్వాత సో sin 2θ ఈక్వల్ టు ఎంత, 3/5 వచ్చింది. తర్వాత వచ్చేలకి 2θ ఈక్వల్ టు ఎంత మనకి, sin ఇన్వర్స్ 3/5. సో sin ఇన్వర్స్ 3/5 ఎంత అంటే 37 డిగ్రీస్ అనమాట. ఇదెంత, 37 డిగ్రీస్. ఇదేంటి, 2θ. మనకు కావాల్సింది θ వాల్యూ కావాలి మనకి, అంటే 37/2 చేసి. సో ఎంత వస్తుంది మనకి, 16 డిగ్రీస్ 5 మినిట్స్ వస్తుందా, 16 డిగ్రీస్ 18 మినిట్స్. 18 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మినిట్స్. 18 డిగ్రీస్ 30 మినిట్స్ వస్తుంది. ఇదేంటి θ వాల్యూ. వాడు అడిగింది ఏంటి, హారిజంటల్ డిస్టెన్స్ ఇచ్చాడు 3 మీటర్స్, ప్రొజెక్టైల్ వెలాసిటీ ఇచ్చాడు 7 మీటర్ పర్ సెకండ్. మనకేం కనుక్కోమన్నాడు, యాంగిల్ కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, రేంజ్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, కాబట్టి మనం రేంజ్ ఫామ్లో ఉపయోగించి కనుక్కున్నాం మనం. ఓకే, ఇది విషయం.
తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి మనకి మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు మనకి సెకండ్ క్వశ్చన్లో. మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? తీటా అనేది 45 డిగ్రీస్ దగ్గర అవుతుంది. తీటా 45 డిగ్రీస్ దగ్గర మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం తీటా ఏం చేద్దాం, 45 డిగ్రీస్ తీసుకొని రేంజ్ అనే దాన్ని కనుక్కుందాం మనం. రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 × 45 బై జీ. సో 7 7 0 అంతా 49. తర్వాత వచ్చలకే ఇది 1 అయిపోయింది. జీ వాల్యూ ఎంత 9.8. సో 5 టైమ్స్ పోతుంది. సో 5 మీటర్స్. సో మ్యాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత నాన్న 5 మీటర్స్. ఓకేనా, ఈ విధంగా వస్తుంది మనకి. నోట్ చేసుకున్నాము. కంప్లీట్ అమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు ఇంకో వేరే క్వశ్చన్ చేద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాను. ఫర్ ఏ ప్రొజెక్టర్ projected with a velocity u, projected with velocity u at an angle theta. సో theta యాంగిల్తో దాన్ని ప్రొజెక్ట్ చేశాడు అతను విత్ హారిజాంటల్. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద టార్క్ అబౌట్ ద ఆరిజిన్. సో ఆరిజిన్ని బేస్ చేసుకొని దాని యొక్క టార్క్ అనే దాన్ని కనుక్కోండి అన్నారు. సో అతను ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి బాల్ని ప్రొజెక్ట్ చేశాడు. సమ్ యాంగిల్ తీటా తోటి ప్రొజెక్ట్ చేశాడు. సో ఇదేమవుతుంది, వెళ్ళి సమ్ డిస్టెన్స్ ఎక్కడో ఇన్సిడెంట్ అయింది మళ్ళీ. సో మనకేం కావాలి, ఇక్కడ టార్క్ అనే దాన్ని కావాలి మనకి. టార్క్ ఎట్లా కనుక్కుంటాం మనం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇది ఎట్లా ఉంది, ప్లేన్లో వెళ్తుంది కాబట్టి దీని యొక్క యాక్సలరేషన్ మనం ఎట్లా తీసుకుంటాం, జీగా తీసుకుంటాం. ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ కావాలి. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి వచ్చి ల్యాండ్ అయింది కదా, ఈ మధ్య డిస్టెన్స్ కావాలి. ఇదేంటి, రేంజ్ అనమాట. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రేంజ్. సో రేంజ్ ఫార్ములా చేసేసుకో ఒకేసారి. యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. సో జీజీ క్యాన్సిల్ చేసాం అనుకున్నాను. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, మనకి యూ స్క్వేర్ ఎం ఉంది ఇక్కడ, యూ స్క్వేర్ సైన్ 2θ. సో ఇది టార్క్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అట్లానే మనకి ఇంకో క్వశ్చను, సో క్వశ్చన్ చూసుకున్నాను. A body is projected with a velocity. A body is projected with velocity u, making an angle theta with a horizontal. Its velocity, సో ఇక్కడ అడుగుతున్నంటే ఇట్స్ వెలాసిటీ when it is perpendicular to initial velocity. So its velocity when it is perpendicular to its initial velocity.
సో ఆబ్జెక్ట్ అనే దాన్ని ప్రొజెక్ట్ చేశాడు విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దాన్ని ప్రొజెక్ట్ చేశాడు విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ, మేకింగ్ ఎన్ యాంగిల్ తీటా. తీటా యాంగిల్తో విసిరేశాడు. సో ఇది పైకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ విధంగా వెళ్ళి వచ్చేటప్పుడు వెలాసిటీ ఎట్లా ఉంది? పైకి ఉంది, పైకి ఉంది, పైకి ఉంది, పైకి ఉంది, పైకి ఉంది. సో ఏదో ఒక పర్టికులర్ సందర్భంలో ఇది మళ్ళీ మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెలాసిటీ ఏమవుతుంది? కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ డైరెక్షన్ డౌన్వర్డ్గా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఇక్కడ ఇది హారిజాంటల్తో చేసేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఇది 90 - θ అవ్వడానికి అవకాశం ఉంది ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. ఎందుకని? హారిజాంటల్గా ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు హారిజాంటల్గా ఉంది, ఇక్కడికి వచ్చేలాక ఏమవుతుంది? హారిజాంటల్తో కొంత యాంగిల్ చేసింది, ఇక్కడికి వచ్చేలాక ఏమైంది? హారిజాంటల్తో ఇంకా ఎక్కువ యాంగిల్ చేసింది. ఏదో ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర వెలాసిటీ అనేది ఇక్కడ తీటా ఉంది కదా, 90 - θ యాంగిల్ చేసే అవకాశం ఉంది. ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ప్యారలల్గా షిఫ్ట్ చేస్తున్నా. ఇక్కడికి నేను ప్యారలల్గా షిఫ్ట్ చేసుకున్నా. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? హారిజాంటల్ తోటి 90 - θ అవుతుంది, 90 - θ. సో ఈ రెండింటి మధ్య టోటల్ యాంగిల్ ఎంత? తీటా 90 - θ, 90 degrees. ఏదైతే మనం ప్రొజెక్ట్ చేసినటువంటి వెలాసిటీ ఏదైతే ఉందో అది వెలాసిటీ ప్రొజెక్టైల్ యొక్క వెలాసిటీకి 90 degreesలో ఉంది, ప్రొజెక్టైల్ యొక్క వెలాసిటీకి 90 degreesలో ఉంది. సో ఇది వెలాసిటీ. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? ఈ వెలాసిటీ కావాలని అడుగుతున్నారు మనల్ని, ఈ వెలాసిటీ కావాలి అని అడుగుతున్నారు మనల్ని. ఓకేనా? అర్థమవుతుందా? సో రైట్, చూడు ఇక్కడ. సో జనరల్గా మనం హారిజాంటల్ కాంపోనెంట్సే తీసుకుంటాను నేను. సో దీని ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఎట్లా రాయొచ్చు నేను? దీని హారిజాంటల్ కాంపోనెంటు యూ కాస్ థీటా రాయొచ్చు నేను. దీని హారిజాంటల్ కాంపోనెంటు యూ కాస్ థీటా. మరి దీని హారిజాంటల్ కాంపోనెంటు యూ లేదా వి అందాం దీన్ని, వి కాస్ 90 - θ రాస్తాం మనం, 90 - θ. దీని హారిజాంటల్ కాంపోనెంట్ వి కాస్ 90 - θ, దీని హారిజాంటల్ కాంపోనెంట్ యూ కాస్ థీటా. జనరల్గా మనకేం తెలుసు? హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అవ్వవు, చేంజ్ అవ్వదు ప్రొజెక్టైల్ మోషన్లో. యూ కాస్ థీటా ఎంతైతే ఉండదో వి కాస్ 90 - θ కూడా అదే ఉంటుంది. యూ కాస్ థీటా ఎంతైతే ఉందో వి కాస్ 90 - θ కూడా అదే ఉంటుంది. అందుకని మనం ఏం చేద్దామంటే రెండింటిని ఈక్వల్ చేద్దాం మనం. యూ కాస్ థీటాని ఈక్వల్ టు వి కాస్ 90 - θ అని రెండు ఈక్వల్ చేద్దాం మనం. సో యూ కాస్ థీటా అంతే ఉంచుకుందాం. వి కాస్ 90 - θ అంటే ఎంత నాన్న? కాస్ 90 - θ అంటే ఎంత? సైన్ థీటా కదా. సో మనకేం కావాలి? వి కావాలి మనకి. వి ఈక్వల్ టు ఏం రాద్దాం మనం? యూ కాస్ థీటా బై సైన్ థీటా రాయొచ్చా మనం? సో యూ కాసే పక్కన పెట్టు, కాస్ బై సైన్ అంటే ఎంత నాన్న? కాట్ థీటా. రైట్. సో దీని యొక్క వెలాసిటీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ ఎంతంట? వి ఈక్వల్ టు యూ కాట్ థీటా అవుతుంది. ఓకేనమ్మా? రైట్. సో ఇంకొక చిన్న క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ఒకసారి ట్రై చేయి నువ్వు. A monkey can jump a maximum horizontal distance. Maximum horizontal distance 20 meters. Then the velocity of a monkey. So monkey యొక్క velocity ఎంత? ట్రై చేయి. సో మనకి మ్యాక్సిమం ఎంత హారిజాంటల్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు? 20 meters.
సో ఇక్కడ మనకి వెలాసిటీ కనుక్కోవాలి, ఆ మంకీ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. ట్రై చేయి. రాలేదా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలది 20 మీటర్స్ అన్నాడు. అంటే అక్కడ మనకి రెండు విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటంటే ఫస్ట్ తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ యాంగిల్తో కనుక అది జంప్ చేస్తే మనకి 45 డిగ్రీస్ యాంగిల్తో కనుక జంప్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు అంటే అది 20 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు. సో దీంట్లో మనకి ఇనీషియల్ వెలాసిటీ, దాని యొక్క వెలాసిటీ గురించి ఏమైనా చెప్పాడు మనకి? చెప్పలా. వెలాసిటీ గురించి చెప్పలా. యాంగిల్ చెప్పాడు, రేంజ్ చెప్పాడు, వెలాసిటీ చెప్పలేదు. సో వెలాసిటీ కనుక్కోవచ్చా? ఫార్ములా ఏంటి మనకి? ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2θ/g. సో కనుక్కోవచ్చుగా మనం. సో రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2θ/g. రేంజ్ అంతా మనకి 20 మీటర్స్, అది జంప్ చేయగలదు. వెలాసిటీ తెలియదు మనకి. నానా 10√2 వచ్చిందా? 10 తీసుకున్నావా? అంత పని ఎందుకు చేసావు నువ్వు? ఓకేనా? రైట్. ఎంత అవుతుంది ఇప్పుడు ఇది? రైట్. యూ ఈక్వల్ టు 40. రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం దీని మీద ఎట్లనే. ఒక నిమిషం లైన్లో ఉండమ్మా. ఇంకే మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే వీటి మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాన్న. ఈ ప్రొజెక్టైల్ మోషన్ మీద నేను వాటికి క్వశ్చన్స్ అని నీకు సాల్వ్ చేసిన క్వశ్చన్స్ నీకు పంపిస్తాను. నేను వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను. ఒకసారి వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేయి. నా డౌట్స్ వస్తే నన్ను అడుగు రేపు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్లోనే మనకి సెకండ్ది మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనేదాన్ని మనం 2 పార్ట్స్గా చెప్తాం మనం. అంటే దీంట్లో 3 ఉన్నాయి. మోషన్ ఏ ప్లేన్ 2 డైమెన్షన్ మోషన్స్ 3 ఉన్నాయి. హారిజాంటల్ ప్లేన్లో మనం ప్రొజెక్ట్ చేస్తాం, ఇది ఒకటి. రెండో దశలకి ఏంటి? సమ్ హైట్ నుంచి మనం ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తాం. సమ్ హైట్ నుంచి మనం ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండో దాని గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. So horizontal projection from a top of the tub. సో ఒక టవర్ యొక్క పై నుంచి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క సర్ఫేస్ ఇది. ఇక్కడ ఒక బిల్డింగ్ అనేది ఉంది. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు ప్రొజెక్ట్ చేశారంటే దాన్ని త్రో చేశారు. మరి త్రో చేస్తున్నారు అంటే దానికి కొంత ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వాలి. ఇనీషియల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చారు. ఆ ఇనీషియల్ వెలాసిటీ ఎట్లా ఇచ్చారు? వీళ్ళు హారిజాంటల్ డైరెక్షన్లో ఇచ్చారు.
ఇనీషియల్ వెలాసిటీ ఎట్లా ఇచ్చారు, ఎట్లా ఇసిరేసారు వాళ్ళు, ఎట్లా ఇసిరేసారు, ఎట్లా ఇచ్చారు, హారిజాంటల్ డైరెక్షన్లో ఇచ్చారు. మరి వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఉందా, వర్టికల్ డైరెక్షన్లో అంటే కిందకి ఇనీషియల్ వెలాసిటీ ఏమైనా ఉందా, లేదు, జీరో. ఓకేనా. సో వాళ్ళు ఎట్లా ఇసిరేసారు, హారిజాంటల్ డైరెక్షన్లో ఇసిరేసారు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ కూడా హారిజాంటల్ డైరెక్షన్లోనే ఉంటుంది. వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏమైనా ఉంటుందా, ఉండదు, జీరో. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా కిందకు వస్తూ ఉంటుంది. సో కిందకు వచ్చేటప్పుడు దాని యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, దాని యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేట్ రెండు చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే కోఆర్డినేట్స్ చేంజ్ అవుతున్నాయో, పొజిషన్ చేంజ్ అవుతుందో వెలాసిటీ అనేది వస్తూ ఉంటుంది, ఆబ్జెక్ట్కి వెలాసిటీ వస్తుంది. మరి దాని వెలాసిటీని కూడా మనం ఎట్లా చూడాలి, హారిజాంటల్ డైరెక్షన్లో చూడాలి, వర్టికల్ డైరెక్షన్లో చూడాలి. ప్రతి పాయింట్ దగ్గర కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ప్రతి పాయింట్ దగ్గర కూడా వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, వెలాసిటీ ఈ డైరెక్షన్లో. మనం ఏం చేయాలి, ప్రతి పాయింట్ దగ్గర కూడా వెలాసిటీని 2 కాంపోనెంట్స్ చూడాలి, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, 2 డైరెక్షన్స్లో మనం చూడాలి. సో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంట్. ఎందుకని, ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ అనేది ఉండదు కాబట్టి, ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉండదు కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ త్రూ అవుట్ ది మోషన్, అక్కడ నుంచి కిందకు వచ్చేంతవరకు కూడా యూ ఏదైతే ఉందో అదే వెలాసిటీ ఉంటుంది. మరి వర్టికల్ డైరెక్షన్ ఏమవుతుంది, వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏమవుతుంది. సో చూడు ఇక్కడ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో వచ్చేలకే యాక్సలరేషన్ ఎప్పుడు పనిచేస్తుంది, -g డౌన్వర్డ్గా పనిచేస్తుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది, వర్టికల్ వెలాసిటీ ఏమవ్వాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. సో హారిజాంటల్ వెలాసిటీ యాక్సలరేషన్ రెండు ఎట్లా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి డైరెక్షన్. కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవ్వాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ ఎట్లా ఉంది, జీరో ఉంది, ఇక్కడికి వచ్చేలాకే వెలాసిటీ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేలాకే వెలాసిటీ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేలాకి ఇంకా వెలాసిటీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో రీజన్ మనకి తెలిసిందే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంతవరకు మనకి తెలిసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అనే దాన్ని మనం కనుక్కుందాం. అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి వచ్చి హారిజాంటల్ ఎర్త్ సర్ఫేస్ మీద పడడానికి ఎంత టైం పట్టిందో కనుక్కుందాం మనం. ఇక్కడ నుంచి కింద పడడానికి ఎంత టైం పట్టింది, టైమ్ ఆఫ్ డిసెంట్. ద టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో చూద్దాం. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది, మ్యాక్సిమం హైట్ నుంచి వస్తుంది, మ్యాక్సిమం హైట్ నుంచి వస్తుంది. సో మ్యాక్సిమం హైట్ నుంచి వస్తే ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది. మనం వర్టికల్గా చూస్తున్నాం, మనం కేవలం వర్టికల్ కాంపోనెంట్సే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టింది, ఈ వర్టికల్ డైరెక్షన్ మనం చూడాలి. సో వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, జీరో, ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, జీరో. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అది, మ్యాక్సిమం హైట్ నుంచి వస్తుంది, సమ్ హైట్ నుంచి వస్తుంది. సో హైట్ ఫార్ములా ఏమి రాస్తాం మనం, సరే హెచ్ అనేది తీసుకో, హైట్ అనేది హెచ్ అనేది తీసుకో, లేదా డిస్ప్లేస్మెంట్ అనేది హెచ్ అనేది తీసుకో. హెచ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత హైట్, బిల్డింగ్ యొక్క హైట్ ఎంత, హెచ్, బిల్డింగ్ యొక్క హైట్ హెచ్, ఈ హెచ్ హైట్ నుంచి కిందకు వస్తుంది అది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ డిసెంట్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో మనం ఏం చేద్దాం, కైనమాటిక్ ఈక్వేషన్స్లో రెండో ఈక్వేషన్ మనం ఉపయోగించుకుందాం. ఏంటది, S = UT + ½ AT². సో డిస్ప్లేస్మెంట్ అనేది వర్టికల్గా చూస్తున్నాం కాబట్టి అన్ని వర్టికల్ కాంపోనెంట్సే తీసుకోవాలి, అలాంగ్ వై డైరెక్షన్లో వాల్యూస్ మనం తీసుకోవాలి. SY ఎంత మనకి, డిస్ప్లేస్మెంట్ ఎంత అనుకున్నాం మనం, హెచ్ అనుకున్నాం. వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత, జీరో ఇంటూ టైము జీరో అయిపోయింది, ½ AY ఎంత, G, ఇకపోతే T
టీ స్క్వేర్. సో టీ ఇటు పంపించు, జీ ఇటు పంపించు, టీ స్క్వేర్ ఈక్వల్ టు 2h బై జీ అయింది. దట్ ఇంప్లైస్ టీ ఈక్వల్ టు ఎంత, √2h బై జీ. ఇదేంటి, టైమ్ ఆఫ్ డిసెంట్. పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది, అది టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా. తర్వాత ఈ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, దాన్ని మనం ఏమంటాం, రేంజ్ చెప్పేసి అని ఉంటాం మనం, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. దీన్ని మనం ఏమంటాం, రేంజ్ అని చెప్పేసి అని అంటాం మనం. సో రేంజ్ కావాలి అని అంటే, రేంజ్ కావాలి అని అంటే అన్ని హారిజాంటల్ కాంపోనెంట్ వాల్యూసే చూడాలి మనం, అన్నీ కూడా హారిజాంటల్ వాల్యూసే చూడాలి మనం. సో హారిజాంటల్ వెలాసిటీ ఎంత, u. త్రూ అవుట్ ది మోషను హారిజాంటల్ వెలాసిటీ సేమ్ ఉంటుంది. సో హారిజాంటల్ వెలాసిటీ సేమ్ ఉంటుంది ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్. పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది, రైట్. u టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత, t, లేదా దాన్ని రాసేయచ్చు √2h బై g అనే దాన్ని మనం రాయొచ్చు. సో ఇది టైమ్ ఆఫ్ డిసెంట్, అలానే రేంజ్ అనమాట. ఓకేనా. తర్వాత ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కావాలి మనం. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏదో ఒక పాయింట్ దగ్గర వస్తువు ఉంది కదా, వచ్చేటప్పుడు ఈ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, యాక్సలరేషన్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవుతూ రావాలి. మరి దాని వెలాసిటీ కనుక్కోవాలి మనం. ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, సమ్ టైం t దగ్గర ఎంత వెలాసిటీ, దానికోసం మనం ఏం చేస్తామంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎట్ ఏ టైం t అనే టైం దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, దానికోసం మనం ఏం చేస్తాం, v = u + at అనే దాన్ని తీసుకో, v = u + at అనే దాన్ని తీసుకో. సో ఇదేంటి, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి అన్నీ కూడా వర్టికల్ కాంపోనెంట్సే తీసుకోవాలి మనం. సో vy ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ, uy వర్టికల్ కాంపోనెంట్ ఇనీషియల్ వెలాసిటీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎంత, 0 ఇంటూ ay ఎంత, g యాక్సలరేషను డౌన్వర్డ్గా కదా కాబట్టి g తీసుకున్నాను. ఇక్కడ నేను +g తీసుకున్నాను నాన్న. ఎందుకు అని అంటే కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ కిందకే ఉంది, యాక్సలరేషన్ కిందకే ఉంది. డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్ మూడు కిందకే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్లస్ తీసుకున్నాను. నేను డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ, యాక్సలరేషన్ మూడు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాను, పాజిటివ్ తీసుకున్నాను. ఇకపోతే టైం అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్ నుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది. సో ఇది 0 కదా, తీసి పక్కన పడేసి vy = ఏమవుతుంది మనకి, gt అవుతుంది. vy = gt అవుతుంది మనకి. ఓకేనా. సో gt అనేది అవుతుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. మా అర్థమైందిగా, కన్ఫ్యూజన్ ఏం లేదుగా, నోట్ చేసుకో సారీ. క్వశ్చన్ చూడండి అన్న. దీంట్లో ఫస్ట్ క్వశ్చను, ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ horizontally. A body is projected horizontally from a height h. ఎంత హైట్ ఇచ్చారు వీళ్ళు, 78.4 meters హైట్ నుంచి అది వస్తుందంట. విత్ వెలాసిటీ 10 meters second inverse.
10 meter second inverse. Its velocity at after 3 seconds. After 3 seconds. 3 seconds తర్వాత దాని వెలాసిటీ ఎంత? సో ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, సమ్ హైట్ నుంచి కిందకు వస్తుంది. హైట్ ఇచ్చారు మనకి 78.4 మీటర్స్. సో దాన్ని ప్రొజెక్ట్ చేశారు 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్ తోటి. మనం ఏం కొడుతున్నారు, వెలాసిటీ ఆఫ్టర్ 3 seconds. సో డయాగ్రామ్ గీద్దాం ముందు మనం. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సమ్ హైట్లో ఉంది. ఎంత హైట్ ఇది? 78.4 మీటర్స్ హైట్లో నుంచి ఉంది. దీన్ని వీళ్ళు హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశారు. హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశారు. సో వెలాసిటీ ఎంత? 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశారు. సో మనం ఏమడుతున్నారు, వెలాసిటీ ఆఫ్టర్ 3 seconds అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ని మనం గమనించినట్టయితే దీనికి మనం వెలాసిటీ అనే దాన్ని 2 కాంపోనెంట్స్కి మనం తీసుకుందాం. హారిజంటల్ కాంపోనెంట్ ఏంటి 10, వర్టికల్ కాంపోనెంట్ ఏంటి 0. ఎక్కడ? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర, ఎక్కడైతే వాళ్ళు ఇసిరేస్తున్నారో అక్కడ. తర్వాత ఇదేమవుతుంది, గ్రాడ్యువల్గా కిందకు వస్తూ ఉంటుంది. సో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చేలాక టైం ఎంత అయిందంట? 3 seconds అయిందంట. 3 seconds అయింది అనుకుందాం. ఈ 3 seconds అప్పుడు వచ్చేలాకే చూడు, ఇక్కడున్నప్పుడు హారిజంటల్ వెలాసిటీ ఎంత? 10. ఇక్కడున్నప్పుడు హారిజంటల్ వెలాసిటీ 10. ఇక్కడ వచ్చినప్పుడు హారిజంటల్ వెలాసిటీ ఎంత? 10. సో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదు. మరి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, వెలాసిటీ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంది, 10 ఉంది. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కావాలి మనకి. సో వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ Vy ఈక్వల్ టు ఇందాక ఫామ్లో వచ్చింది మనకి GT అని. గుర్తుందా? సో G వాల్యూ ఎంత తీసుకుందాం మనం? 10 తీసుకుందామా? 10. ఎంత టైంలో? ఎంత? 3 secondsలో. సో ఎంత వస్తుంది మనకి? 30 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడికి వచ్చేలాకేమో 0. ఇక్కడ ఉన్నప్పుడు గమనించు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0, గ్రాడ్యువల్గా వచ్చింది. 3rd second అప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 30 మీటర్ పర్ సెకండ్ వచ్చింది మనకి. సో రైట్, ఇప్పుడు మనకి వెలాసిటీ 2 కాంపోనెంట్స్గా ఉంది. మనకేం కావాలి? వెలాసిటీ కావాలి. అంటే హారిజంటల్ కాంపోనెంట్ ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ రెండింటిని మనం తీసుకోవాలి మనం. సో మ్యాగ్నిట్యూడ్ కదా మనకు కావాల్సింది, వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ కదా. రైట్, రూట్ ఆఫ్ చేసేస్తావా? సో జస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని ఇంతే ఉంచేద్దాంలే, వెలాసిటీ వాల్యూస్లో ఉంచుదాం. హారిజంటల్ కాంపోనెంట్ ఎంత నాన్న? 10 meters అలాంగ్ హారిజంటల్. వర్టికల్ కాంపోనెంట్ ఎంతమ్మా? 30 వచ్చింది అలాంగ్ వై యాక్సిస్. సో ఇదేంటి? వెలాసిటీ వెక్టర్. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి అన్నారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం దీన్ని మాడ్యులస్లో తీసుకొని దీనికి రూట్ అప్లై చేస్తాం. హారిజంటల్ కాంపోనెంట్ 10 కదా, దానికి స్క్వేరు. వర్టికల్ కాంపోనెంట్ 30 కదా, దానికి స్క్వేరు. రైట్. సో ఇది ఎంత అవుతుంది? 100 అవుతుంది. ప్లస్ ఇది వచ్చేకి ఎంత అవుతుంది? 900 అవుతుంది. సో ఎంత అవుతుంది నాన్న? 1000 అవుతుంది. సో 10 √10 అవుతుంది కదా. అర్థమైంది కమ్మా? డౌట్ లేదుగా? రన్ చేస్తున్నాం. నోట్ చేసుకున్నావుగా? నోట్ చేసుకో సరే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం నాన్న. రైట్, క్వశ్చన్ వచ్చేలాగా నాన్న ఎట్టో ఉంది మనకి. ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ హారిజంటల్లీ. ఏ స్టోన్ ఈజ్ థ్రోన్ హారిజంటల్లీ. హారిజంటల్గా దాన్ని త్రో చేశారు. విత్ వెలాసిటీ
with velocity g meters second inverse. g meter second inverse velocity తోటి దాన్ని ప్రొజెక్ట్ చేశారు ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ హైట్, ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ హైట్. సో g మీటర్స్. సో ఎంత వెలాసిటీతో విసిరేసాలను ప్రొజెక్ట్ చేశారు? g మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఎంత హైట్ నుంచి? g మీటర్ హైట్ నుంచి వాళ్ళు విసిరేశారు. సో ద వెలాసిటీ విత్, మనం ఏం అడుగుతున్నారు? ద వెలాసిటీ విత్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ మీద పడేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత, గ్రౌండ్ మీద పడేటప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాను మనల్ని. సో సేమ్ కాన్సెప్టే. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ కావాలి మనకి. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో ఒకటి, వర్టికల్ కాంపోనెంట్ ఏమో ఇంకోటి. సో చూద్దాం మనం. సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇందాక క్వశ్చన్లో మనకి వాల్యూస్ ఇచ్చారు, ఇక్కడ మనకి వాల్యూస్ ఇవ్వలేదు, అంతే తేడా. ఇక్కడేమో ఎంత హైట్ అన్నారు వీళ్ళు? g మీటర్ హైట్ అన్నారు వీళ్ళు, g మీటర్ హైట్ అన్నారు. వెలాసిటీ కూడా g మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో సేమ్ వస్తుందిగా మనకి, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ ఇవన్నీ కూడా. సో రైట్. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఎంతనా? ux వచ్చేలకేనేమో, ux వచ్చేలకి ఎంత? g మీటర్ సెకండ్ ఇన్వర్స్. వర్టికల్ కాంపోనెంట్, ఎర్త్ సర్ఫేస్ మీద పడేటప్పుడు వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత? మనకి హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంటే, ఇక్కడ ఉన్నప్పుడు అదే ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు కూడా అదే ఉంటుంది, యూఎక్సే ఉంటుంది, అదే మారదు. కానీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, జీటీ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో రెండు కలిపి రాద్దాం మనం. సో వెలాసిటీ v ఈక్వల్ టు, వెలాసిటీ వెక్టర్ v ఈక్వల్ టు యూఎక్స్ అన్నాం కదా, యూఎక్స్ ఎంత? g, uy ఎంత? gt. ఇది వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజాంటల్ కాంపోనెంట్. ఇప్పుడు మనకేం కావాలి? మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే వెలాసిటీ మనం ఏం చేయాలి? మాడ్యులస్లో రాయాలి. రూట్ ఆఫ్, ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ స్క్వేర్ ఎంత? g స్క్వేర్. వర్టికల్ కాంపోనెంట్ g స్క్వేర్ టు t స్క్వేర్ రాయాలి, g స్క్వేర్ t స్క్వేర్. అయితే ఇక్కడ నేను నీకు చిన్న విషయం ఒకటి చెప్తాను నేను. ఈ టీ అనేది ఏంటి నాన్న? టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే ఈ హైట్ నుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది? ఈ హైట్ నుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది? మరి టైమ్ ఆఫ్ డిసెంట్ ఫామ్లో వచ్చింది ఇందాక మనకి ఏమొచ్చింది? 2h/g వచ్చింది, 2h/g వచ్చింది. రూట్ 2h/g వచ్చింది. టీ స్క్వేర్ వచ్చేలాగే 2h/g కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టీ స్క్వేర్ ఉంది కదా, ఈ టీ స్క్వేర్ ప్లేస్లో నేను 2h/g అనేదాన్ని నేను రాస్తాను. నేను టీ స్క్వేర్ ప్లేస్లో 2h/g అనేదాన్ని రాస్తాను. సో గమనించు, ఇదేంటి? g స్క్వేరు, ఇక్కడ వచ్చేలాకేనేమో g స్క్వేరు, టీ వాల్యూ ఎంత? 2h/g. g ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసాను నేను. సో ఏమవుతుంది? ఇక్కడ మనకి g స్క్వేర్ ఉంది ప్లస్ ఒక g క్యాన్సిల్ అయిపోయింది కదా, 2gh ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి మనం దీన్ని ఎట్లానే ఉంచవచ్చు. ఇంకొకటి, ఈ హైట్ కూడా ఎంత అన్నాడు రాడు? ఈ హైట్ ఎంత అన్నాడు? ఆ టవర్ యొక్క హైట్ ఎంత అన్నాడు? g అన్నాడు. రాయొచ్చు ఒకేసారి. ఇకపోతే g స్క్వేర్ ఉంది, 2g ఇంటూ g ఎంత? g స్క్వేర్ ఎంత అవుతుంది? 3g స్క్వేర్ అవుతుంది. సో ఇది వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్. ఎర్త్ సర్ఫేస్ మీద పడే, టవర్ పై నుంచి కిందకి వచ్చి ఎర్త్ సర్ఫేస్ మీద పడేటప్పుడు దాని వెలాసిటీ ఎంత అంట? రూట్ 3g స్క్వేర్ అవుతుంది మన. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామా.
సింపుల్ ప్రాబ్లం ఇది, నువ్వు ట్రై చేయవచ్చు ఒకసారి. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, హైట్ నుంచి కింద రావడానికి ఎంత టైం పట్టింది, ఆ వెలాసిటీ ఏంటి అనే దాన్ని చూసాం మనం. ఈసారి ఏం చేద్దామంటే హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇక్కడ నుంచి హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు అంటే మనం ఏం చేయాలి అని హారిజాంటల్ కాంపోనెంట్స్ చూసుకోవాలి. సో చూడు క్వశ్చన్ చూడు, an aeroplane flying horizontally హారిజాంటల్గా ఫ్లై అవుతుంది at an altitude వచ్చలకే at a height వచ్చలకే 490 మీటర్స్ హైట్లో ఉన్నది, హారిజాంటల్గా ఫ్లై అవుతూ ఉంది. విత్ స్పీడ్ 180 km/h, 180 km/h. తర్వాత డ్రాప్స్ ఏ బాంబ్ ద హారిజాంటల్ డిస్టెన్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ద హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్కడైతే అది కింద వచ్చి పడుతుందో ఆ హారిజాంటల్ డిస్టెన్స్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో నోట్ చేసుకో సార్, క్వశ్చన్ నోట్ చేసుకో. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉందంట. సో ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి ఎంత హైట్ ఉందంటే ఇది, ఎర్త్ సర్ఫేస్ మీద నుంచి ఎంత హైట్ ఉందంటే ఇది 490 మీటర్స్ హైట్ ఉంది, 490 మీటర్స్ హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇదేం చేస్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఇది ఎంత స్పీడ్తో వెళ్తుంది, 180 km/h స్పీడ్తో వెళ్తుంది ఏరోప్లేన్ 180 km/h స్పీడ్తో వెళ్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి దానికి అటాచ్ అయినటువంటి ప్రతి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కూడా అదే ఉంటుంది. ఆ ఏరోప్లేన్కి అటాచ్ అయిన ప్రతి ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ కూడా అదే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తుంది, 180 km/h స్పీడ్తో వెళ్తే ఒక బాంబ్ అనే దాన్ని రిలీజ్ చేసింది. మరి ఈ బాంబుకి కూడా ఇదే స్పీడ్ ఉంటుందిగా, 180 km/h స్పీడే ఉంటుందిగా, ఓకేనా, అదే స్పీడ్ ఉంటుంది. సో ఈ స్పీడ్తో ఏమవుతుంది, ఇది కిందకు వస్తుంది అనమాట. ఈ స్పీడ్తో ఇదే కిందకు వస్తుంది, కిందకు వచ్చి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. మన ఏం అడుగుతున్నారు, ఈ హారిజాంటల్ డిస్టెన్స్ అనే దాన్ని అడుగుతున్నారు, రేంజ్ అనేది అన్నారు. సో ఎక్కడి నుంచి అయితే అది డ్రాప్ అయిందో అక్కడ నుంచి ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చి ఎంత డిస్టెన్స్లో పడగలదు ఆ డిస్టెన్స్ అనే దాన్ని అడుగుతున్నారు. సో మనకి రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ వచ్చేసరికి మనం ఎట్లా చూస్తున్నాం, మనం హారిజాంటల్గా చూస్తున్నాం కాబట్టి హారిజాంటల్ వెలాసిటీ కావాలి, అట్లనే టైమ్ ఆఫ్ డిసెంట్. సో హారిజాంటల్ వెలాసిటీ ఎంత నాన్న, 180 km/h. ఎందుకని, ఆ ఏరోప్లేన్ ఎంత స్పీడ్తో అయితే ఉందో దాని నుంచి వచ్చినటువంటి బాంబు కూడా అదే స్పీడ్తో ఉంటుంది మనకి. తర్వాత టైమ్ ఆఫ్ డిసెంట్, ఎంత హైట్ నుంచి అది కింద పడుతుంది, అట్లనే దాని టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది కనుక్కోవాలి. 2h/g అనే దాన్ని చూడాలి మనం. సో 180 అది మీటర్స్లో ఉంది కదా, దాన్ని కూడా మనం మీటర్స్లో మార్చుకుందాం. km/h సేమ్ అవుతుంది. 180 × 5/18 ఇది 10 టైమ్స్ పోతుంది, 50 m/s. దీన్ని 50 m/s రాసుకుందాం మనం. 50 m/s 50 ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్ 2 ఇంటూ ఎంత హైటు 490 మీటర్స్ బై జీ వాల్యూ ఎంత 9.8. ఓకే, క్యాన్సిల్ చేద్దాం మనం. ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ 50. సో 5 5 25, 25 2s 50 d. సో 5000 రేంజ్, 5000 మీటర్స్.
ఈ రేంజ్ అనేది ఎంత దూరం పడుతుందంట 5000 మీటర్స్. ఓకేనా, అదే నా ఆన్సర్. 500 మీటర్స్, 500 5000, 5 10 50. ఓకేనమ్మా, క్లియరా? రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ అది కాదు, గమనించావా? టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి? టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి నాన్న? టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి? వాయిస్ కట్ అవుతుందా? టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఇక్కడ నుంచి పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది? దానికి √2h/g టైం పడుతుంది. దీనికి రూట్ అప్లై చేయాలి మనం. ఈ మొత్తం కూడా ఎట్లా ఉండాలి? రూట్లో ఉండాలి, రూట్లో ఉండాలి. సో ఈ 50 ఓకే, ఈ 2 h ఎంత 490/g ఎంత 9.8. 50 ఇంటూ ఇది దీంట్లో 50 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 50, 2 ఇంటూ 15 ఎట్లా రాసుకోవచ్చు? 100 రాసుకోవచ్చు. 50 ఇంటూ √100 అంటే 10, ఎంత వస్తుంది? 500 మీటర్స్ దూరం. 500 మీటర్స్ దూరంలో పడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోసారి మనం హైట్ అనే దాన్ని కనుక్కుందాం. లాస్ట్ క్వశ్చన్. A ball is projected. A ball is projected. A ball is projected horizontally. A ball is projected horizontally from the top of the tower. From the top of the tower. ఆ టవర్ యొక్క పైనుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాని యొక్క హైట్ వచ్చేలకే 19.6 మీటర్స్. దాని హైటు 19.6 మీటర్స్. అండ్ హిట్స్ ద గ్రౌండ్. అండ్ హిట్స్ ద గ్రౌండ్. అండ్ హిట్స్ ద గ్రౌండ్ విత్ అన్ యాంగిల్. విత్ అన్ యాంగిల్ θ = 45 degrees. 45 degrees యాంగిల్ తోటి ఎర్త్ దాన్ని హిట్ చేసింది. మనల్ని అడుగుతున్నారు ఇనీషియల్ వెలాసిటీ అడుగుతున్నారు వాళ్ళు. ఇనీషియల్ వెలాసిటీ, ఫైండ్ ఇనీషియల్ వెలాసిటీ. సో ఎంత వెలాసిటీతో వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేశారు అంటున్నారు. ఎంత వెలాసిటీతో దాన్ని ప్రొజెక్ట్ చేశారు అంటున్నారు. సో మనకేమి ఇచ్చారు? హైట్ ఇచ్చారు, అలానే యాంగిల్ ఇచ్చారు. θ అనేది 45 degrees యాంగిల్తో విసిరేశారు అన్నారు. కిందకు వచ్చి హిట్ చేసింది. మనమే కనుక్కోవాలి ఇనీషియల్ వెలాసిటీ అనే దాన్ని కనుక్కోవాలి. ఇనీషియల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ u = ఎట్లా రాస్తామంటే u = ½ gt రాస్తాం మనం. ఇనీషియల్ వెలాసిటీ u = ½ gt. ఇనీషియల్ వెలాసిటీ u = ½ gt. ఎప్పుడు అని అంటే ఒక నిమిషం లైన్లో ఉన్నాను. అంతేలే. ఇనిషియల్ వెలాసిటీ u = ½ gt రాస్తాం మనం దీంట్లో ఫార్ములా అనేదాన్ని. సో అంటే వీళ్ళు ఏం చేశారంటే h అనే హైట్ నుంచి వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా. సో వచ్చి కిందకు వచ్చి హిట్ చేసింది. సో ఇది ఎట్లా హిట్ చేసిందనంట? వచ్చి θ యాంగిల్ 45 degrees యాంగిల్ తోటి హిట్ చేసింది. ఇది వచ్చి హిట్ చేస్తుంది కదా వెలాసిటీ తోటి. అది వెలాసిటీ అనేది హారిజాంటల్ తోటి 45 degrees యాంగిల్ చేస్తుంది.
సో అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ వెలాసిటీ అంతే u ఈక్వల్ టు హాఫ్ gt రాస్తాం మనం. సో హాఫ్ g అంటే 9.8 తీసుకున్నాను, t అంటే టైమ్ ఆఫ్ డిసెంట్, పైనుంచి కిందకి రావడానికి ఎంత టైం పట్టింది. సో దాన్ని ఎట్లా రాస్తుంటే √2h/g రాస్తున్నాను నేను, 2h/g. సో 2h వాల్యూ ఎంత 19.6 బై g వాల్యూ ఎంత 9.8. సో చూడు హాఫ్ 9.8 అంతే ఉంచుతున్నాను. ఇకపోతే దీంట్లో పరిస్థితి వచ్చేలకి ఏంటి 9.8 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. సో రూట్లో వచ్చేలకి 2 × 2 4 ఉంటుంది. ఆ 4 అనే దాన్ని రూట్లోంచి బయట తీసినా 2 వస్తుంది. సో ఇది హారిజంటల్ వెలాసిటీ అనమాట. ఓకేనమ్మా, రైట్. ఈ విధంగా మనకి ఈ ఆబ్జెక్ట్ అనే దాన్ని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేస్తారు. అది కూడా సమ్ హైట్ అనే దాని నుంచి, దాని మీద బేసిక్గా క్వశ్చన్స్ అని ఎట్లా అడుగుతూ ఉంటారు. సో వచ్చేలకి మెయిన్గా వచ్చేలకి ఏం అడుగుతారంటే పైనుంచి కింద రావడానికి ఎంత టైం పడుతుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కోవడం. ఈ హైట్ అనే దాన్ని అడుగుతూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏరోప్లేను బాంబ్ అనే దాన్ని రిలీజ్ చేసింది, ఎంత డిస్టెన్స్లో పడడానికి అవకాశం ఉంది, రేంజ్ అనేది. ఇంకో వచ్చేలకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రేర్గా అడుగుతూ ఉంటారు. సో ఏం అడుగుతున్నాడంటే వీడు 45 degrees యాంగిల్ తోటి వచ్చి ఎర్త్ని హిట్ చేసింది, దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఇది ఎంసెట్ రేంజ్ క్వశ్చన్స్ కాదు, కాకపోతే పేపర్ కష్టంగా అడగాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఓకేనా.